ఏం చేస్తున్నారు అక్కడ? నా దగ్గర రిపోర్ట్ ఉంది ఇక్కడ అంటూ బీజేపీ ఎంపీలకి క్లాస్ స్పీకర్ ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీలో అంతా బానే ఉంది, తెలంగాణ నేతలకి ఏమైంది? ఎంఐఎం ఉన్నంత యాక్టివ్ గా కూడా ఉండటం లేదంటూ సీరియస్ అయ్యారు. ఇలా ఉంటే కుదరదు, స్పీడ్ పెంచాల్సిందే అంటూ ఫైర్ అయ్యారు ప్రధాని మోదీ. ఏపీ తెలంగాణ ఎన్డీఏ ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ అల్పాహారం విందు చేశారు. ఎంపీలతో సుమారు అరగంట పాటు మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో చంద్రబాబు పాలన బాగుందంటూ ప్రశంసించారు. ఏపీలో కూటమి నేతలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు ఆయన. చంద్రబాబు పరిపాలనపై ప్రజల్లో మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని ప్రధాని మోదీ కితాబిచ్చారు. ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు వెళ్తున్నాయి, ఇది శుభ పరిణామమన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అయితే సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న విమర్శలకు బీజేపీ నేతలు కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు మోదీ. ఏపీ నేతలను పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ ఎంపీలపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని ఫైర్ అయినట్టుగా సమాచారం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ఎంపీలకు ప్రధాని మోదీ హితవు పలికారు. బీజేపీ సోషల్ మీడియా కంటే ఓవైసీ సోషల్ మీడియా చురుగ్గా పనిచేస్తుందన్నారు. బీజేపీ నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఎందుకు ఉండడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ ఎదిగేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించడం లేదంటూ ఎంపీలపై మండిపడ్డారు ప్రధాని మోదీ. మంచి టీంను పెట్టుకుని ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా వాటిని వినియోగించుకోవడం లేదు. ఈ విషయంలో నేతలకు ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు ఆయన.